ఫిబ్రవరి 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తక రచయిత ఎవరు? విజయ్ గోయల్. సిపి రాధాకృష్ణన్ అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని విజయ్ గోయల్ రచించారు. భారతరత్న అవార్డు గ్రహీతైన అటల్ బిహారీ వాజ్పేయికి నివాళిగా ఉపరాష్ట్రపతి దీనిని అభివర్ణించారు. హెక్సాగన్ ఆఫ్ అలియన్స్ అనే కొత్త కూటమిని ఏ దేశం ప్రతిపాదించింది? ఇజ్రాయెల్. ప్రాంతీయ ముప్పులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక భద్రతా మరియు ఆర్థిక కూటమిని సృష్టించడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కొత్త హెక్సాగన్ ఆఫ్ అలయన్స్ను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత 6 దేశాల కూటమిలో ఇజ్రాయెల్, భారతదేశం, గ్రీస్, సైప్రస్ మరియు పేరులేని ఆఫ్రికన్ మరియు అరబ్ లేదా ఆసియా దేశాలు ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెతన్యాహు రాడికల్ షియా యాక్సెస్, ఇది ఇరాన్ నేతృత్వంలోని రాడికల్ షియా యాక్సెస్ మరియు రాడికల్ సున్నీ యాక్సెస్ అని పిలిచే వాటిని ఎదుర్కోవడానికి ఈ కూటమి రూపొందించబడింది. ఈ ఫ్రేమ్వర్క్లో భారతదేశం కీలక భాగస్వామిగా గుర్తించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ పథకాన్ని ప్రదానం చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఫిబ్రవరి 25, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ స్పీకర్ ఆఫ్ ది నెసెట్ పథకాన్ని ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ అయిన నెసెట్ యొక్క అత్యున్నత గౌరవంగా భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి మోదీ అసాధారణ నాయకత్వాన్ని గుర్తించి దీనిని నెసెట్ స్పీకర్ అయిన అమీర్ ఒహానా ప్రదానం చేశారు. రైతు సాధికారతను పెంచడానికి మొదటి సోయాబీన్ పండుగను నిర్వహించిన రాష్ట్రం ఏది? నాగాలాండ్. నాగాలాండ్ ఫిబ్రవరి 20, 21 తేదీల్లో చుమౌ కిడిమాలోని అగ్రి ఎక్స్పోలో మొదటి సోయాబీన్ ఫెస్టివల్ను నిర్వహించింది. సోయాబీన్ సాగు మరియు రైతు సాధికారతను పెంచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నాగాలాండ్ విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ICAR, NBPGR, న్యూఢిల్లీ నిపుణులు ఉత్పాదకత మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించారు. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? జపాన్. భారతదేశం మరియు జపాన్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం అయిన ధర్మ గార్డియన్ యొక్క 7వ ఎడిషన్ ఉత్తరాఖండ్లోని చౌబట్టియాలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. ఈ వ్యాయామం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు నిర్వహించబడుతోంది. వ్యాయామం ధర్మ గార్డియన్ యొక్క ప్రాథమిక లక్ష్యం సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం మరియు సెమీ అర్బన్ వాతావరణంలో ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పెంచడం దీని యొక్క లక్ష్యం. మహిళా రైతుల కోసం మహిళా కుషాలి యోజనని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? జార్ఖండ్. జార్ఖండ్ ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2026న సమర్పించిన 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా మహిళా రైతుల కోసం మహిళా కుషాలి యోజనని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆధునిక పద్ధతులు మరియు మార్కెటింగ్ ప్లాట్ఫామ్లకు మద్దతివ్వడం ద్వారా వ్యవసాయంలో మహిళలను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆధునిక పద్ధతులకు మెరుగైన ప్రాప్యతను అందించడం మరియు కోల్డ్ స్టోరేజ్ ఎనేబుల్డ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ కాంప్లెక్స్లను విస్తరించడంపై దృష్టి పెడుతుంది. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు ఏ మంత్రిత్వ శాఖల యొక్క
సంయుక్త ఇనిషియేటివ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఐఎన్పిఐ బ్రెజిల్ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ భారతదేశం, ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ టీకేడిఎల్ యాక్సెస్ కోసం ఒక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ టీకేడిఎల్ను 2001లో భారత ప్రభుత్వం యొక్క సిఎస్ఐఆర్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించింది. భారతీయ సాంప్రదాయ జ్ఞానంపై తప్పుడు పేటెంట్లను నిరోధించడం మరియు విజ్ఞాన వారసత్వాన్ని రక్షించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. నందౌర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్ అటవీ శాఖ నందౌర్ వన్యప్రాణుల అభయారణ్యంలో మొదటిసారిగా స్మూత్ కోటెడ్ ఓటర్లను అధికారికంగా నమోదు చేసింది. ఈ నందౌర్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరాఖండ్లో ఉంది. ఇది పశ్చిమాన జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు మరియు రాజాజీ నేషనల్ పార్కు యొక్క ప్రకృతి దృశ్యాలను ఫిలిభిత్ దుధ్వా మరియు తూర్పున నేపాల్లోని టెరాయ్ ప్రాంతంతో కలుపుతుంది. రీవైటలైజింగ్ అప్రెంటిస్షిప్ ఎకోసిస్టమ్ అనే విధాన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రీవైటలైజింగ్ అప్రెంటిస్షిప్ ఎకోసిస్టమ్ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక భారతదేశ అప్రెంటిస్షిప్ వ్యవస్థను విశ్లేషిస్తుంది మరియు నైపుణ్యం అదేవిధంగా ఉపాధిని బలోపేతం చేయడానికి సంస్కరణను సూచిస్తుంది. ఇది నైపుణ్యం కలిగిన మరియు పోటీతత్వ శ్రామిక శక్తిని నిర్మించడానికి వికసిత్ భారత్ 2047 మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతులతో అప్రెంటిస్షిప్ వృద్ధిని సమలేఖనం చేస్తుంది. ఫిబ్రవరి 2026లో వన్యప్రాణులను రక్షించడానికి మహిళల కోసం వన్జీవి దీదీ ఇనిషియేటివ్ను ప్రారంభించిన టైగర్ రిజర్వ్ ఏది? పలమౌ టైగర్ రిజర్వ్, జార్ఖండ్. పలమౌ టైగర్ రిజర్వ్ యొక్క దక్షిణ విభాగం 17 గ్రామాల్లో విద్యావంతులైన మహిళలకు రిజర్వ్ అంబాసిడర్లుగా శిక్షణ ఇవ్వడానికి వన్జీవి దీదీని ప్రారంభించింది. స్థానిక మహిళల నేతృత్వంలో అటవీ విధ్వంసం మరియు చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల కార్యకలాపాలను నిరోధించడం ఈ చొరవ యొక్క లక్ష్యం. ఇది జార్ఖండ్లోని చటోనాగపూర్ పీఠభూమిలో ఉంది. ఇది బెట్లా నేషనల్ పార్క్లో భాగం. ప్రాజెక్ట్ టైగర్ కింద ఉన్న మొదటి 9 టైగర్ రిజర్వ్లో ఇది ఒకటి. అన్వేష్ 2026 అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? హర్యానా. హర్యానాలోని సోనిపట్లోని కుండ్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ నిఫ్టెంలో 3 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అన్వేష్ 2026 అనగా అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ విజన్ ఫర్ ఎమర్జింగ్ అండ్ సస్టైనబుల్ హెల్తీ ఫుడ్స్ నిర్వహించబడింది. ఈ సమావేశం ఆహార ప్రాసెసింగ్, విలువ జోడింపు, స్థిరమైన సరఫరా గొలుసులు, ఎగుమతి ఆధారిత ఆవిష్కరణ, ఆహార భద్రత మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ ఆహార వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలు నిర్మించడంలో అభివృద్ధి చెందుతున్న పురోగతులపై దృష్టి పెడుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన కాంటారినియా ఐకాడిఫ్లోర్స్ అనగా ఏమిటి? ఇదొక కొత్తగా కనుగొన్న బ్లాసమ్ మిడ్జ్ జాతులు. ఐసిఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కాంటారినియా ఐకాడిఫ్లోర్స్ అనే కొత్త జాతి బ్లాసమ్ మిడ్జ్ను కనుగొన్నారు. ఈ కాంటారినియా ఐకాడిఫ్లోర్స్ అనేది కాంటారినియా జాతికి చెందిన కొత్తగా గుర్తించబడిన జాతి. దీని సభ్యులు ప్రపంచవ్యాప్తంగా అలంకార మరియు ఆహార పంటల యొక్క తీవ్రమైన తెగుళ్లుగా గుర్తించబడిన చిన్న కీటకాలు. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో భాగంగా హిమ్ కనెక్ట్ను మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలో ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో భాగంగా హిమ్ కనెక్ట్ను నిర్వహిస్తున్నది. ఇండియన్ హిమాలయన్ రీజియన్లో పనిచేస్తున్న పరిశోధకులను, స్టార్టప్లు, పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలతో అనుసంధానించడానికి సహకార వేదికగా హిమ్ కనెక్ట్ రూపొందించబడింది. ప్రభుత్వ, రైల్వే, పోలీస్ చీఫ్ల 7వ అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన 7వ అఖిల భారత ప్రభుత్వ, రైల్వే, పోలీస్ చీఫ్ల సమావేశం జరిగింది. వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విధ్వంసం, రాళ్లు రువ్వడం మరియు విధ్వంసం వంటి కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల భద్రత మరియు రైల్వే మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. పిల్లల కోసం జన్యు చికిత్స ప్రాజెక్టును ప్రారంభించిన దేశం ఏది? యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పిల్లల్లో ఆటిజం మరియు అరుదైన నాడీ సంబంధిత మెదడు రుగ్మతలకు చికిత్స చేయడానికి రూపొందించిన మార్గదర్శక జన్యు చికిత్స ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇటీవల వార్తలో కనిపించిన వాన్ ద్వీపం ఏ ప్రాంతంలో ఉంది? మన్నార్ గల్ఫ్లో. వాన్ ద్వీపంలో 10 సంవత్సరాల కృత్రిమ రీఫ్ ప్రాజెక్టు 61.67 కోట్ల విలువైన సామాజిక పర్యావరణ ప్రయోజనాలను సృష్టించింది. తమిళనాడు తీర పునరుద్ధరణ మిషన్ మరియు దాని భాగస్వాములు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ వాన్ ద్వీపం మన్నార్ గల్ఫ్లో ఉంది. ఇది తమిళనాడులోని టుటుకోరే దీవుల సమూహంలో భాగం. ఈ ద్వీపం తీవ్రమైన తీరకోత మరియు కుంచుకుపోతున్న భూభాగాన్ని ఎదుర్కొంటున్నది.